హైడ్రా చర్యలతో ప్రభుత్వానికి సవాళ్లు. పెద్దలు సరే, సామాన్యుల పరిస్థితేంటి? హైడ్రా లక్ష్యం మంచిదే, మార్గం కంటకమయం. ధనిక దిగ్గజాలను ఎదుర్కోవడం పెనుసవాలే. నీతి అవినీతి మధ్య పోరులో సమితులు సామాన్యులే. స్థానికుల నుంచి పెరుగుతున్న మద్దతు, స్వపక్ష విపక్షాల నుంచి రేవంత్కు విమర్శలు. భగవద్గీత స్ఫూర్తితో పనిచేస్తున్న బలీయ వర్గాలను ఎదుర్కోవడం కత్తిమీద సామే. హైడ్రా విజయంపై రేవంత్ ప్రతిష్ట ఆధారం. ఇప్పటి వరకు జరిగింది చాటంతా, జరగాల్సింది కొండంతా. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరం అన్ని వైపులా అత్యంత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ హైడ్రా పటిష్టంగా పనిచేయాలన్న లక్ష్యంతో చెరువులు, నాలాల ఆక్రమణలు తొలగించే బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు అప్పగించింది. ఆక్రమించిన ప్రభుత్వ స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోవడం, నాలాల ఆక్రమణలను తొలగించడం ద్వారా వరద ముంపును తొలగించే లక్ష్యంతో ముందుకెళ్తున్న హైడ్రాకు ముందుగా అనుకున్న విధంగానే సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అధిక శాతం అక్రమ నిర్మాణాలు రాజకీయ పలుకుబడి కలిగిన ప్రముఖ వ్యక్తులవే కావడం మొదటి సమస్య కాగా, సామాన్యుల ఇళ్లను కూలగొట్టడం రెండోది. ఈ రెండు సమస్యలను అధిగమిస్తూ కఠిన చర్యలతో ముందుకెళ్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ నాలాలు, చెరువుల ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతులిచ్చిన ఉన్నతాధికారులపై చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా 6 అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన నిర్ణయించడం ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు 10 మంది ఆక్రమణదారులు, నిర్మాణ సంస్థలపై కేసులు నమోదు చేశారు. అంతేకాదు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని 13 చెరువుల్లో పూర్తిస్థాయి నీటి మట్టం కలిగిన బఫర్ జోన్లలో నిర్మాణాలను తొలగించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయా నిర్మాణాల యజమానులకు నోటీసులు జారీ చేసే ప్రక్రియ కూడా ప్రారంభం కావడం గమనార్హం. ఇదిలా ఉండగా, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని నాలాలు, చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతను కూడా హైడ్రాకు అప్పగించి హైడ్రాకు మరిన్ని అధికారాలతో పాటు సిబ్బందిని కూడా సమకూర్చాలన్న ప్రభుత్వ నిర్ణయం మధువాహం. ఇందులో భాగంగా ఆక్రమణలకు సంబంధించిన నోటీసులు ఇక ముందు కేవలం హైడ్రా మాత్రమే జారీ చేసే విధంగా విధి విధానాలు రూపొందించనున్నారు. ప్రస్తుతం హైడ్రా పరిధిలో 72 బృందాలు ఏర్పాటయ్యాయి. ఇంకా మరిన్ని బృందాలు ఏర్పాటు చేయనున్నారు. సామాన్యులే బాధితులు. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం జరిపిన కూల్చివేతల్లో అధిక శాతం మంది సామాన్యులే ఉన్నారు. తెలుసో తెలియకో ఇళ్లు నిర్మించుకొని కొన్ని దశాబ్దాలుగా జీవనం కొనసాగిస్తున్నారు. ఒకేసారి తమ ఇళ్లు కూలిపోతుంటే ఎక్కడ తలదాచుకోవాలో తెలియని స్థితిలో వీధుల పాలయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి బడుగు జీవులకు ప్రభుత్వం తగిన మార్గాలు చూపాలి. ధనవంతుల ఇళ్లను కూల్చివేసినా వాటిని మరోచోట సొంత ఇళ్లు ఉంటాయి కనుక పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. పేదలు, దిగువ మధ్యతరగతికి చెందిన ప్రజలు ఉన్న ఒక్క గూడును కోల్పోయి ఎక్కడికి వెళ్ళాలి? కఠినంగా వ్యవహరించడంలో తప్పులేదు. కానీ పేదల విషయంలో కాస్తంత కనికరం చూపి వారికి ప్రత్యామ్నాయ వసతి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నది ఇక్కడ గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం తీసుకునే చర్యలు మొత్తం మీద ఉత్తమ లక్ష్యాలను కలిగి ఉన్నా తక్షణ బాధితులుగా మిగిలిపోయే బడుగులను పట్టించుకోకపోతే, వారికొక మార్గం చూపకపోతే ప్రభుత్వం చెడ్డ పేరును మూటగట్టుకోక తప్పదు. ఆక్రమించుకున్న స్థలాల్లో నిర్మించిన విద్యాసంస్థలకు విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా నోటీసులు జారీ చేయడంలో తప్పులేదు. మరి అటువంటి ముందస్తు నోటీసులు సామాన్యులకు ఎందుకు జారీ చేయడం లేదన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒకవేళ ఆ విధంగా నోటీసులు ఇచ్చినా వ్యవధి తక్కువగా ఉండటం వల్ల వారు ఉన్నపలంగా ఎక్కడికి వెళ్ళగలరు? దీనికి తక్షణ పరిష్కారాన్ని ప్రభుత్వమే ఆలోచించాలి. పెద్దలకు నోటీసులతో తిరకాసు. అక్రమ కట్టడాలపై పెద్దలకు ప్రభుత్వం నోటీసులు జారీ చేయగానే వారు కోర్టులను ఆశ్రయించి స్టే తెచ్చుకుంటున్నారు. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోవడం మరో సమస్య. ఇటువంటి వారి ఇళ్లను ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా కూల్చివేసినా పర్వాలేదు. పేదలకు నోటీసులు జారీ చేయకుండా కూల్చివేతలు చేపట్టడం ఎంత తప్పు, ధనవంతులకు నోటీసులు జారీ చేసి కూల్చివేయాలనుకోవడం కూడా అంతే తప్పు. చట్టం పేదలకు చుట్టంగా వ్యవహరించడం లేదన్న నగ్న సత్యాన్ని ప్రభుత్వం గుర్తించాలి. చట్టం సమానంగా వర్తింపజేయాలనుకున్నప్పుడు బాధితులకు మిగిలే నిరుపేదలను దృష్టిలో ఉంచుకోవాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించకూడదు. పర్యావరణ పరిరక్షణతో పాటు పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం కూడా ఇక్కడ ప్రధానమే. పూర్వ ఉద్యోగులపై చర్యలు సమంజసమా? పరిపాలనా వ్యవస్థలో ఉద్యోగులు భాగం. పాలకులకు అనుగుణంగా పనిచేయడమే వారి విధి. ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరిస్తే ఉద్యోగులు కూడా జాగ్రత్తగా పనిచేస్తారు. తమకు జీతం మాత్రమే ఆధారమన్న సంగతిని గుర్తుంచుకొని జాగ్రత్తగా మెలుగుతారు. అధికారంలో ఉన్నవారు తమ అవినీతి లక్ష్యాల కోసం ఉద్యోగులను వాడుకుంటే ఇక పాలనా వ్యవస్థపై ఎవరికీ నియంత్రణ లేకుండా పోతుంది. నిక్కచ్చిగా పనిచేసే ఉద్యోగి నిబంధనల ప్రకారమే ఒక పనికి అనుమతిస్తానని చెబితే సదరు వ్యక్తి రాజకీయ నాయుడి వద్దకు వెళ్లి అతని దన్నుతో పని చేయించుకుంటాడు. ఇది ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో నిత్యకృత్యమైన వ్యవహారం. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు నిజాయితీగా వ్యవహరించరు. జీతం కంటే ఎన్నో రెట్లు అదనపు ఆదాయం కళ్ల ముందు కనిపిస్తున్నప్పుడు సుఖమయ జీవనం కోసం మరింత విచ్చలవిడి సంపాదనకు అర్రులు చాచడం, లంచగొండితనం విశృంఖల స్థాయికి చేరుకోవడానికి కారణమవుతోంది. పాలకులు నిజాయితీగా వ్యవహరించినప్పుడు ఉద్యోగులు నిబద్ధతగా ఉంటారనుకోవడం అవివేకం.
అక్రమంగా ఇళ్ల అనుమతులు మంజూరు చేశారంటూ గతంలో పనిచేసిన ఉద్యోగులపై చర్యలకు ఉపక్రమించడంలో సమంజసమెంతో ఆలోచించాలి. ఎందుకంటే వారిపై రాజకీయ నాయకుల ఒత్తిళ్లు ఆ స్థాయిలో పనిచేసి ఉండవచ్చు, లేదా ఇతరత్రా ప్రలోభాలకు లోను చేసి ఉండవచ్చు. ఇక్కడ చర్యలు ఎవరిపై తీసుకోవాలన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఈ పాపం గత పాలకులదే అన్నది సుస్పష్టం. కేవలం ఉద్యోగి నిజాయితీగా ఉండటం వల్ల ఫలితం ఉండదు. అధికారంలో ఉన్నవారు నిజాయితీగా ఉన్నప్పుడు మాత్రమే సుపరిపాలన సాధ్యం. పై స్థాయిలో అవినీతి తాండవమాడుతున్నప్పుడు ఇటువంటి అక్రమ అనుమతులు, అవినీతి కార్యకలాపాలు సర్వసాధారణమే అయిపోతాయి. విచిత్రం ఏమిటంటే ఈ నీతి అవినీతి మధ్య జరిగే ఈ పోరాటంలో సమిధలుగా మిగిలేది సామాన్యులు, బడుగు వర్గాలే. గుబులు పుట్టిస్తున్న చర్యలు. నిజం చెప్పాలంటే హైడ్రా చేపడుతున్న కఠిన చర్యలు ఇటు అధికార విపక్ష నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఇక హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ప్రాంతాల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలు పేరు మోసిన వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల సంబంధికులు కావడం గమనార్హం. గత శనివారం మాదాపూర్లోని హైదరాబాద్ సెంట్రల్ బిజినెస్ సెంటర్ సిబిసిలోని అక్కినేని నాగార్జునకు చెందిన కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా సిబ్బంది కూల్చివేయడం ద్వారా ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదన్న గట్టి సంకేతాన్ని ప్రభుత్వం పంపినట్లయింది. చెరువును ఆక్రమించి నిర్మాణాన్ని చేపట్టారన్న ఆరోపణలు ఉన్నప్పటికీ 2012 నుంచి ప్రభుత్వం దీన్ని కూల్చివేయడానికి వెనకాడింది. స్థానికులు కూడా ఇది అక్రమ నిర్మాణమని చేస్తూ వస్తున్న ఆరోపణలు నిజం కావడంతో ఎట్టకేలకు ప్రభుత్వం దీన్ని కూల్చివేసింది. ఆగస్టు 26 వరకు ప్రభుత్వం 18 ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించడం ద్వారా 48 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది. అక్కినేని నాగార్జున, మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు సోదరుడు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్రావుకు చెందిన భూములు కూడా ఇందులో ఉన్నాయి. ఈ భూములు మాదాపూర్, లోటస్ పాండ్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో విస్తరించి ఉండటం గమనార్హం. భగవద్గీత బోధనలకు అనుగుణంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతుండగా కేవలం రాజకీయాల కోసమే రేవంత్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇక బీజేపీ అయితే ముఖ్యమంత్రి ఇన్ని కబుర్లు చెబుతున్నారు సరే, మజ్లిస్ పార్టీ నేతలైన ఓవైసీ సోదరులు సల్కం చెరువును ఆక్రమించి ఫాతిమా ఓవైసీ కళాశాల భవనాలను కూల్చివేయాలని డిమాండ్ చేస్తోంది. ఇక ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాత్రం అసలు హైడ్రాకు చట్టబద్ధత ఎక్కడిదంటూ ప్రశ్నిస్తున్నారు. సీసీఎంబీ, జీహెచ్ఎంసీలతో సహా పలు ప్రభుత్వ భవనాలను చెరువులు ఆక్రమించి కట్టినవే. నక్లెస్ రోడ్డును ప్రభుత్వం తొలగిస్తుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఫాతిమా ఓవైసీ కాలేజీ 40,000 మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తోంది. నన్ను కాల్ చేయండి కానీ నా కళాశాలను ముట్టుకోవద్దు అంటున్నారు. కేవలం తాను చేస్తున్న మంచి పనిని చూసి ఓర్వలేక కొందరు ఇటువంటి పనులు చేస్తున్నారు. దయచేసి ఈ మంచి పనిని అడ్డుకోవద్దనేది ఆయన చేస్తున్న వాదన. సాధారణ ప్రజల మద్దతు. హైడ్రా కార్యక్రమాలకు స్థానికుల నుంచి మద్దతు లభిస్తోంది. గత ఆదివారం గండిపేట సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మద్దతు ర్యాలీని నిర్వహించారు. సమీప కాలనీలకు చెందిన విద్యార్థులు, గేటెడ్ కమ్యూనిటీలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొనడం విశేషం. వీరంతా హైడ్రా చేపడుతున్న చర్యలకు మద్దతుగా ప్లకార్డులు ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. ఇదే రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరే కృష్ణ హెరిటేజ్ టవర్ను ప్రారంభిస్తూ భగవద్గీతలో శ్రీకృష్ణుని బోధనల స్ఫూర్తి తనను ఈ విధమైన చర్యలు తీసుకోవడానికి ముందుకు నడిపిస్తోందన్నారు. 100 ఏళ్ల క్రితం నిజాం పాలకులు హైదరాబాదును సరస్సుల నగరంగా తీర్చిదిద్దిన సంగతిని గుర్తు చేశారు. నిజానికి ఈ చెరువులు సాధారణ ప్రజల దాహార్తిని తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కొందరు పెద్దలు, పలుకుబడి కలిగిన వ్యక్తులు ఈ చెరువు ప్రాంతాలను ఆక్రమించుకొని ఫామ్ హౌస్లను నిర్మించడమే కాకుండా వ్యర్థాలను తిరిగి ఈ చెరువుల్లోకే వదిలేస్తున్నారు. ముఖ్యంగా గండిపేట్, హిమాయత్ సాగర్ జలాల్లోకి ఈ వ్యర్థాలను వదలడం వల్ల నీరు మురికిమయంగా మారుతోంది. పాలకులుగా మనం ఇటువంటి చర్యలను ఉపేక్షించకూడదు. ఈ అక్రమ కట్టడాలపై జరిపే పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని రేవంత్ కుండబద్దలు కొట్టడం ఆయన దృఢవైఖరిని స్పష్టం చేస్తోంది. భావితరాలకు మంచి చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. భగవద్గీతలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన జ్ఞానబోధ స్ఫూర్తితోనే ఎంతటి వారినైనా వదిలేది లేకుండా అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని రేవంత్ చెప్పారు. అయితే ఎంతోమంది సినీ, రాజకీయ, వ్యాపార వర్గాలకు చెందిన పలుకుబడి వర్గాలను ఎదుర్కోవడం ముఖ్యమంత్రికి పెనుసవాలుగానే పరిణమించనుంది. ఎందుకంటే స్వపక్ష, విపక్ష నేతలతో పాటు ధనిక వర్గ వ్యతిరేకతను ఆయన ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. మరి ఎంతవరకు ఆయన కృతకృత సాధిస్తారనేది వేచి చూడాల్సిందే.